వెల్కమ్ బ్యాక్ టు బిఎల్ఎట్. విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువులే కామంతో కళ్ళు మూసుకుపోయి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. గిరిజన బాలికల పాఠశాలలో ఓ విద్యార్థినిపై టీచర్ అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపింది. అతన్ని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు ఐటీడీఏ అధికారులు. చదువుకునే స్కూళ్లలోనే భద్రత లేకపోతే ఎలా? టీచర్లే క్రూర మృగాలుగా మారితే ఏం చేయాలి? నిబంధనలు ఎందుకు అమలు చేయట్లేదు? ఇంకా ఎంతమంది బాలికలు బలవ్వాలి? చదువుల తల్లి సరస్వతి కొలువైన ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన దారుణమిది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఘోరమిది. స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఓ బాలిక డెర్మెంటరీ రూమ్ లో డ్రెస్ మార్చుకుంటోంది. అది గమనించిన కీచక టీచర్ కిషన్ ఆ గదిలోకి వెళ్లాడు. ఆమెపై అసభ్యంగా ప్రవర్తించబోయాడు. ఆ అమ్మాయి ఒక్కసారిగా కేకలు వేసింది. తోటి విద్యార్థులు అక్కడికి చేరుకునేలోపే పరారయ్యాడు కామాంధుడు. బాధితురాలి ఫిర్యాదుతో విషయం తెలుసుకున్న స్కూల్ హెడ్ మాస్టర్ ఐటీడీఏ పీఓకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ సమయంలో ఇన్ఛార్జ్గా పంచకుల మేడం స్కూల్ అసిస్టెంట్ గారికి ఛార్జ్ ఇచ్చి వెళ్ళిపోయాను. ఆ సమయంలో 6 గంటల సమయంలో కిషన్ సార్ డార్మెటరీలోకి వెళ్ళి తర్వాత అమ్మాయి నిన్న ఫిర్యాదు ఇచ్చింది మాకు వ్రాతపూర్వకంగా. కాబట్టి నిన్న మేము అధికారులకు తెలియజేసాం. ఘటనపై దర్యాప్తు చేసిన అధికారులు టీచర్ తప్పు చేసినట్లు తేల్చారు. కిషన్ ని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేశారు. పిల్లల ద్వారా మాకు తెలియదు. వెంటనే ప్రధానోపాధ్యాయులు విచారించగా ఆమె కూడా పిల్లలను వేధిస్తున్నారని అనేది తెలిసింది. దాన్ని ఏడబ్ల్యూ గారిని ఇమ్మీడియట్ నిన్న సాయంత్రము పంపించడం జరిగింది. ఇది వరకు జామడ గిరిజన బాలికల పాఠశాలలో కూడా ఇలాగే ఓ ఉపాధ్యాయుడు బాలికతో వికిలి చేష్టలు చేశాడు. అప్పట్లో అతన్ని సస్పెండ్ చేశారు. బాలికల పాఠశాలలో మేల్ టీచర్స్ ఉండకూడదనే నిబంధన ఉన్నా అది అమలవట్లేదు. రూల్ ప్రకారం టీచర్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకే స్కూళ్ల దగ్గర ఉండాలి. చాలా మంది రాత్రి 8 అవుతున్నా అక్కడే ఉంటున్నారు. జిల్లాలో చాలా ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు భద్రత లేదు. కామ మృగాల వల్ల అనుక్షణం భయపడుతూ చదువుకోవాల్సి వస్తోంది. ఈరోజు ప్రభుత్వానికి తెలుసు అక్కడ ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో ఈరోజు మగవాళ్ళని ఉపాధ్యాయులను కానీ సిబ్బందిని కానీ పెట్టొద్దని చెప్పేసి నిబంధన ఉన్నా కూడా ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా కేస్లాపూర్ ఆశ్రమ పాఠశాలలో అక్కడ బాలికల పాఠశాలలో ఒక ఉపాధ్యాయుని నియమించడం వల్లనే జరిగింది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను పిల్లలకు బాల్యంలో జరిగే ప్రతి సంఘటన జీవితాంతం గుర్తుంటుంది. చదువుకునే వయసులో ఇలాంటి అఘాయిత్యాలు జరిగితే వారి మనసు తీవ్ర కలత చెందుతుంది. ప్రభుత్వాలు బాలికల స్కూళ్లలో మేల్ టీచర్స్ ని తొలగించి భద్రతా చర్యలు తీసుకున్నప్పుడే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్టపడుతుంది.